అంబిక వీర్రాజు వాళ్ళ దగ్గరకు వచ్చి, అన్నయ్య, జేఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు త్వరగా కంపెనీని మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. ముందు ఆ లక్ష్మి దగ్గర నుండి ఎలాగైనా సరే ఆ 200 ఎకరాలను మనం సొంతం చేసుకుంటే మిగతా ఊరి జనాలను కూడా ఒప్పించవచ్చని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు వీర్రాజు, అంబిక, ఆ మిగతా ఊరి జనాలను ఒప్పించడం కష్టంగా ఉందమ్మా, వాళ్ళు కూడా మనసు మార్చుకునేలాగా లేరు అని చెప్పి అంటూ ఉంటాడు. అందుకే అన్నయ్య, నీకోసం నేను డబ్బు తీసుకొచ్చాను, ఇదిగో ఈ డబ్బు తీసుకో, ముందు ఆ లక్ష్మిని ఏదో ఒక విధంగా లేపేసైనా సరే దాని దగ్గర నుండి ఆ 200 ఎకరాలను నేను సొంతం చేసుకుంటాను, ఆ తర్వాత మిగతా ఊరి ప్రజలందరినీ కూడా ఒప్పించే బాధ్యత నీదే అని చెప్పి అంబిక అంటూ ఉంటే, నోట్ల కట్టలు నా చేతికి వచ్చిన తర్వాత పని చేయకుండా ఉంటానా అమ్మా, తప్పకుండా చేస్తానని వీర్రాజు అంటూ ఉంటాడు. ఇది కేవలం అడ్వాన్స్ మాత్రమే, నువ్వు కనుక మిగతా ఊరి వాళ్ళందరి చేత కూడా పొలాలు అమ్మిస్తే ఇంకా ఇంతకు డబుల్ అమౌంట్ నీకు ఇస్తానని చెప్పి అంబిక వీర్రాజుకి ఆశ చూపిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో అంబికకు కింద పడిపోయిన ఫోటో ఒకటి కనిపిస్తుంది. ఆ ఫోటోలో ఉన్న రుక్మిణిని గుర్తుపట్టి, ఈవిడ అని అంటూ ఉంటే, ఈవిడ రుక్మిణి, తన అమ్మాయి కావేరిని నేను పెద్ద మనసుతో చూసుకుంటున్నాను, 2 రోజుల్లో ఆ అమ్మాయికి నా కొడుక్కి పెళ్ళి అని చెప్పి, ఈ రుక్మిణి ఎక్కడుందో ఏంటో ఇప్పటి వరకు తెలియదు, తన కోసం నేను వెతికిస్తూనే ఉన్నాను అని అంటూ ఉంటే, అయితే ఈ రుక్మిణి బతికి ఉందన్నమాట అని చెప్పి అంబిక మనసులో అనుకుంటుంది. ఈ రుక్మిణి గురించి నువ్వెందుకు అడుగుతున్నావని చెప్పి వీర్రాజు అంటూ ఉంటాడు. ఏం లేదన్నయ్య, ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తే అడుగుతున్నాను అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. సరే అమ్మా, నువ్వు నాకు అప్పగిచ్చిన పని గురించి నేను చూసుకుంటానులే అని వీర్రాజు అంటూ ఉంటాడు. ఇక దాంతో అంబిక రుక్మిణి గురించి ఆలోచిస్తూ, ఆ రోజు అన్నయ్యని యాక్సిడెంట్లో చంపేసిన తర్వాత తనది అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ కాదని, కావాలని యాక్సిడెంట్లో హత్య చేశారని ఆ రుక్మిణికి తప్ప ఇంకెవరికీ తెలీదు. ఆ రుక్మిణి చచ్చిపోయిందని నేను కూడా అనుకున్నాను, కానీ అది బతికి ఉందన్నమాట. ఎట్టి పరిస్థితులను అది బతికుండడానికి వీల్లేదు, అది బతుకుంటే నా గురించి నిజం ఎప్పటికైనా బయటపడుతుందని చెప్పి అంబిక అనుకుంటుంది. మరోవైపు సహస్ర, అంతకు ముందు రోజు రాత్రి విహారి లక్ష్మి నిద్రపోతూ ఉంటే తన దగ్గరికి వెళ్ళి తనతో ప్రేమగా మాట్లాడిన విషయాలు గుర్తు చేసుకుంటుంది. బావా ఆ లక్ష్మిని ఇంకా ప్రేమిస్తున్నాడు, నాతో తప్పు జరిగిందని తను నమ్ముతూ దానికి ఫీల్ అవుతున్నాడు. బావ అలా ఫీల్ అవ్వడం మానేసి పూర్తిగా నాకు సొంతం కావాలంటే నేను ప్రెగ్నెన్సీ నాటకం ఆడాలి అని చెప్పి సహస్ర ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఎలాగో ఇంట్లో వాళ్ళందరూ కూడా నేను బావ ఒకటయ్యామని అనుకుంటున్నారు కదా, నేను నెల తప్పినట్టుగా నాటకం ఆడతాను అని చెప్పి సహస్ర అనుకుంటుంది. ఇక ఆ తర్వాత అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ చేస్తూ ఉంటారు. అమ్మ సహస్ర, నువ్వు కూడా రా అని చెప్పి కాదంబరి పిలుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు, నాకు తినాలని లేదమ్మమ్మ, నేను తర్వాత తింటాను అని చెప్పి సహస్ర అంటూ ఉంటే, అదేంటి తినాలని లేకపోవడం ఏంటి, వచ్చి ఇలా కూర్చో అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఎందుకో తెలీదు, ఈరోజు నోరంతా అదోలా ఉంది, పుల్ల పుల్లగా ఏమైనా తినాలనిపిస్తుంది అని చెప్పి సహస్ర నాటకం ఆడుతూ ఉంటుంది. ఇక దాంతో కాదంబరి నాటకం ఆడుతూ ఉంటుంది. ఇక అప్పుడు పద్మాక్షి, ఇదేంటి మళ్ళీ ఏదైనా నాకు చెప్పకుండా కొత్త నాటకం ఆడుతుందా ఏంటి, దీనికి ఆల్రెడీ చెప్పాను, నువ్వు ఏదైనా నాటకం ఆడే ముందు నాతో ఒక మాట చెప్పవే అని, అయినా సరే ఇది నా మాట వినకుండా కడుపు నాటకం ఆడాలని చూస్తుందనుకుంటా. ఇప్పుడు కానీ దానికి అసలు పిల్లలు పుట్టే అవకాశమే లేదన్న నిజం ఎవరికైనా తెలిస్తే అప్పుడు దాన్ని అందరూ కూడా అసహించుకుంటారు. ఈ విషయం నేను ఎలా చెప్పాలి అని పద్మాక్షి సహస్ర అదంతా తర్వాత కానీ వచ్చిలా కూర్చోవే అని అంటూ ఉంటే, లేదమ్మా నాకు వామిట్ వచ్చేటట్టుగా ఉంది అని చెప్పి సహస్ర వాంతులు చేసుకుంటున్నట్టుగా నటిస్తూ ఉంటే, ఇక అప్పుడు కాదంబరి, వసే పద్మ, అది చెప్తుంది కదనే నోరంతా బాలేదని, వాంతులు అవుతున్నాయని, వికారంగా ఉందని, ఇవన్నీ కూడా కడుపుతో ఉన్న వాళ్ళకు ఉండే లక్షణాలు,
అంటే ఇప్పుడు నా మనవరాలు గర్భవతి కాబోతుంది అని చెప్పి కాదంబరి చాలా ఆనందపడుతూ ఉంటే అప్పుడు పద్మాక్షి, అమ్మ నువ్వు ఇంతలా ఆనందపడుతున్నావు కానీ అసలు దానికి పిల్లలు పుట్టే అవకాశమే లేదే. ఈ విషయం నేను నా నోటితో ఎవరికి చెప్పలేను అని చెప్పి పద్మాక్షి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు సహస్ర, అమ్మమ్మ నిజంగానే నేను నెల తప్పానని నాకు అనిపిస్తుంది అని చెప్పి అలా సహస్ర కడుపు నాటకం మొదలు పెట్టడంతో ఇక అప్పుడు విహారీ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. లక్ష్మి, కంగ్రాట్ సహస్ర అమ్మ. ఇంట్లో అందరూ కూడా ఎప్పుడెప్పుడు మీరు వారసుని ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఆ రోజు వచ్చేసింది, కంగ్రాట్స్ అని చెప్పి సహస్రకు కంగ్రాట్స్ చెప్తూ నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి గదిలోకి వెళ్ళి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఇకప్పుడు వస్తా, యమున వీళ్ళిద్దరూ కూడా లక్ష్మి జీవితం గురించి ఆలోచిస్తూ ఉంటారు. సహస్ర ప్రెగ్నెంట్ అయిందంటే లక్ష్మి జీవితం ఏమవుతుందో ఏంటో అని యమున వస్తా కంగారు పడిపోతూ ఉంటారు. విహారీ కూడా చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇక అప్పుడు లక్ష్మి గదిలోకి వెళ్ళి ఎంతగానో ఏడుస్తూ, అయినా నేను ఎందుకు ఏడుస్తున్నానో, నేను కోరుకుంది ఇదే కదా, సహస్రమ్మ విహారీ గారు ఇద్దరు కూడా సంతోషంగా నిండు నూరేళ్ళు కలిసి జీవించాలని అనుకున్నాను. మరి అటువంటప్పుడు నేనెందుకు ఇంతలా బాధపడుతున్నాను అని చెప్పి లక్ష్మి అనుకుంటుంది. ఇక తర్వాత యమున ఒకసారి డాక్టర్ని కూడా పిలిపిస్తాను అని అంటూ ఉంటే, ఎందుకులే యమున, నేనే సహస్రని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి చెకప్ చేయిస్తాను అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇక దాంతో అలా నువ్వు వాయిదా వేస్తే ఎలానే, యమున డాక్టర్ని పిలిపిస్తానని అంటుంది కదా, పిలిపించనివ్వు, డాక్టర్ నోటితో ఆ శుభవార్త మనం అందరం కూడా వింటాం కదా అని చెప్పి కాదంబరి అంటూ ఉంటుంది. ఇక దాంతో సహస్ర కంగారు పడిపోతూ, ఎందుకులేండి అత్తయ్య, వద్దులేండి అని అంటూ ఉంటే సహస్ర ఏంటి కంగారు పడుతున్నట్టుగా అనిపిస్తుంది, నిజంగా తన ప్రెగ్నెన్సీ నిజమేనా, ఇప్పుడే తేలిపోవాలి అని చెప్పి, లేదమ్మా సహస్ర, ఇటువంటివి ఎప్పటికప్పుడు తేల్చుకోవాలి అని చెప్పి డాక్టర్కి ఫోన్ చేసి రమ్మంటుంది. ఇకప్పుడు డాక్టర్ సహస్రాని చెక్ చేస్తూ అందరి వైపు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఏమైంది డాక్టర్, ఎందుకు అలా ఉన్నారు అని చెప్పి, మా మనవరాలు నిజంగానే నెల తప్పింది కదా అని చెప్పి కాదంబరి అడుగుతూ ఉంటుంది. ఎలా చెప్పాలో మీకు అర్థం కావడం లేదండి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే, ఒకవేళ మా మనవరాలు ప్రెగ్నెంట్ కాకపోయినా ప్రెగ్నెంట్ అని మేమేమైనా భ్రమపడ్డామా, పర్లేదు చెప్పండి అని కాదంబరి అడుగుతూ ఉంటుంది. అది కాదండి, అసలు ఈ అమ్మాయికి పిల్లలు పుట్టే అవకాశం లేదు, ఎందుకంటే ఈ అమ్మాయికి అసలు గర్భసంచి అనేదే లేదు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇక దాంతో అంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. సహస్రకు ఎప్పటికీ పిల్లలు పుట్టరని డాక్టర్ చెప్పడంతో ఇకప్పుడు ఇంట్లో అందరూ కూడా షాక్ అవుతూ ఉంటే సహస్ర కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. డాక్టర్ మీరు అబద్ధం చెప్తున్నారు కదా అని అంటూ ఉంటే, లేదండి నేను నిజమే చెప్తున్నాను, మీకు ఈ మధ్య ఏదైనా ప్రమాదం జరిగిందా అని అంటూ ఉంటే, తనకి యాక్సిడెంట్ అయింది డాక్టర్ అని చెప్పి యమున అంటూ ఉంటుంది. జరిగిన యాక్సిడెంట్లోనే మీకు ఆపరేషన్ జరిగి గర్భసంచి తీసేసి ఉండవచ్చు, మీకు ఇంకా ఎప్పటికీ పిల్లలు పుట్టరు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇక దాంతో డాక్టర్ చెప్పిన నిజం విని సహస్ర ఒక్కసారిగా కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. ఇంట్లో అందరూ కూడా సైలెంట్గా లోపలికి వెళ్ళిపోతారు. పద్మాక్షి మాత్రం సహస్రని ఓదారుస్తూ ఉంటుంది. ఇక యమున అంటే సహస్రకు పిల్లలు పుట్టరని ఆ అమ్మవారు ఆ రోజు తెలియజేయడానికి అనుకుంటా ఉయ్యాల కింద పడేలాగా చేసి లక్ష్మి చేత ఆ ఉయ్యాలను కట్టించుకున్నారు అని చెప్పి యమున జరిగింది మొత్తం కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో విహారీకి డాక్టర్ ఫోన్ చేస్తారు. యుఎస్ నుండి ఒక స్పెషలిస్ట్ డాక్టర్ వస్తున్నారని చెప్పాను కదా, ఆయన ఈరోజే వస్తున్నారు, లక్ష్మిని తీసుకొని త్వరగా మా హాస్పిటల్కి రండి అని అంటూ ఉంటే, ఓకే డాక్టర్ అని చెప్పి విహారీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అంబిక విహారీతో, ఏమైంది విహారీ చాలా ఆనందంగా కనిపిస్తున్నామని అంటూ ఉంటే, అత్తయ్య లక్ష్మి కోసం అని చెప్పి ఒక స్పెషలిస్ట్ డాక్టర్ని అమెరికా నుండి ఇక్కడికి పిలిపించాను, ఆయన ఈరోజు వస్తున్నారట, ఆయనకు లక్ష్మిని చూపిస్తే ఖచ్చితంగా తనకు చూపు వస్తుందని అంటున్నారు అని విహారీ
వెంటనే లక్ష్మిని తీసుకొని హాస్పిటల్కి వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడు అంబిక సుభాష్కి ఫోన్ చేస్తుంది. ఆ లక్ష్మికి కంటి చూపు రావడం కోసం అని చెప్పి విహారీ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. ఆ లక్ష్మికి శాశ్వతంగా కంటి చూపు పోవాలి, దానికి చూపు ఎప్పటికీ రాకూడదు అని చెప్పి అంబిక సుభాష్కి చెప్పడంతో సరే అంతా నేను చూసుకుంటానని చెప్పి సుభాష్ హాస్పిటల్లో పనిచేస్తున్న బాయ్ లాగా డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఇక అప్పుడు డాక్టర్ ఈ డ్రాప్స్ని ఆ అమ్మాయి కళ్ళలో వేయని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సుభాష్ డాక్టర్ ఇచ్చిన ఐ డ్రాప్స్ కాకుండా లక్ష్మి చూపు పోవడానికి తను తీసుకువచ్చిన కెమికల్ని లక్ష్మి కళ్ళలో వేస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.